రోజు దేవుని మాట యెషయా గ్రంథం 59వ అధ్యాయం. రక్షింపనేరకు వినున్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకు వినున్నట్లయిన చెవులు మందం కాలేదు. ఈ దోషములు మీకును మీ దేవునికిని అడ్డంగా వచ్చాను. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, నూతన సంవత్సరం కొద్ది రోజుల్లో ఉంది. నూతన అనుభవాలు, నూతన వాగ్దానాలను తీసుకొని మనం సంతోషభరితులమయ్యే సమయము సమీపంగా ఉంది. కొద్ది కాలం మాత్రమే ఉంది, కొద్ది రోజులే. మరి ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, రక్షింపనేరకు ఉన్నట్లు యెహోవా హస్తం కురచ కాలేదు. ఇంకా అడుగుతున్నాము, సమస్యలుగా ఉన్నాయి, ఏంటి అని విసిగి వేసారిపోవడం అవసరం లేదు. ఆయన హస్తం ఎప్పుడు కురచ కాదు, విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఆయన సజీవుడు, జీవం కలిగిన దేవుడు. ఆయన జీవం లేని దేవుడు కాదు, మన దేవుడు జీవం కలిగిన దేవుడు, ఆత్మస్వరూపి, అదృశ్యమైన దేవుడు, సర్వశక్తిమంతుడు. మనం ఏది అడిగినా ఆయన వినే దేవుడుగా ఉన్నాడు. ఆయన చెవులు ఎప్పుడూ మందం కాలేదు. మరి ఎందువలన మనము కార్యాలు చూడలేకపోతున్నాము? ఎందుకు నా ప్రార్థన వినడం లేదు అనుకోవచ్చు. నా ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్న మాట, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డంగా వచ్చును. నేను ఏ దోషం చేశాను, నా దోషం అడ్డుగా రావడానికి అనుకోవచ్చు. నేనైనా నువ్వైనా మనం మానవులం, మట్టి పాత్రలు మర్చిపోయే స్వభావం కలిగిన వారు. ఏ దోషాలు అడ్డు వచ్చినాయి అనుకోవడంలో సందేహం లేదు. అయినప్పటికీ మనకు తెలియకుండానే శత్రువులు, మనకు విరోధులు మనల్ని ఏదో ఒకటి బాధ పెడుతూ, హింసిస్తూ, అనరాని మాటలు అంటూ ఉంటారు. మనం నోరు తెరవలేక లోపలైనా సరే ఏదో ఒకటి అనుకుంటాము. చిన్నగా అయినా ఏదైనా సరే, చిన్న మాట అయినా పెద్ద మాట అయినా ఏదో ఒకటి లోపల అనుకుంటాం. ఒకవేళ అదే అడ్డుగా ఉందేమో. ఏదైనప్పటికీ మనము ఎవరి దోషాలు వారికి తెలుస్తాయి. నీ దోషాలు నీకే తెలుస్తాయి, నా దోషాలు నాకే తెలుస్తాయి. ఒకరి దోషాలు ఒకరికి తెలియవు, కానీ ఒక్కరికి మాత్రమే తెలుసు. నువ్వేమనుకుంటున్నావో, నువ్వేం చేస్తున్నావో అన్నీ ఒకే ఒక్కరికి తెలుసు. ఎవరది? దేవాది దేవుడు, మనం సృష్టించిన సృష్టికర్తకు మాత్రమే తెలుసు. మరి మనం కొన్ని మర్చిపోతూ ఉంటాం, కానీ ఆయన ఆ లిస్టులో అన్నీ ఉంటాయన్నమాట. అయితే మరి మనం దేవుని పాదాల చెంత చేరినప్పుడు, తండ్రి నేను అడుగుతున్నాను, కార్యం జరగడం లేదు, నేను అడుగుతున్నాను, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు, ఎందుకు తండ్రి అని మనం ఆయన పాదాల చెంత చేరి, ఏదైనా అడ్డుగా ఉంటే తొలగించయ్యా, నాకైతే జ్ఞాపకం లేదు, నీకు జ్ఞాపకమే కదా తండ్రి, నాకు జ్ఞాపకం చేయలేని పక్షంలో నువ్వే దాన్ని తుడిచివేయి ప్రభా నా దోషాలను అని మనం ప్రార్థిస్తే, ఆ దోషాలు ఈరోజు ఈ సమయంలో వెంటనే తొలగిపోతాయి. అడ్డుగా ఉన్న దోషం తొలగిపోతుంది. ఆయన హస్తాలు ఎంతో విశాలమైనవి. ఆయన ప్రతి విషయంలో నేను రక్షించే దేవుడుగా ఉన్నాడు. నీ పట్ల ఆయన కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. నువ్వు అడిగేది ప్రతిదీ ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చెవులు నీ ప్రార్థన వైపు ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే లేచి ఆయన పాదాల చెంత చేరి ప్రార్థన చేస్తే, తెలిసి తెలియని దోషాలు ఏమన్నా మనకు అడ్డుగా ఉంటే మనం ప్రార్థన చేసుకుంటే పోతాయి. ఆయన కార్యాలను చూసి ఈ యొక్క నూతన సంవత్సరానికి ముందే ఎంతగానో నీ హృదయము సంతోషంతో, సమాధానంతో, నీ యొక్క కుటుంబ సభ్యులు, నీ కుటుంబము ఎంతో ఆహ్లాదకరమైన జీవితంలో ప్రవేశించగలుగుతారు. ఆ సమయము ఇప్పుడే దేవుడు నీకు ఇచ్చాడు. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నేను దయమేడ సర్వశక్తిమంతుడా, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, నీ హస్తాలు ఎంతో విశాలమైనవి ప్రభా. నీ హస్తాలు ఎప్పుడు కురచకాలేదు తండ్రి, నీ చెవులు మందం కాలేదు ప్రభా. నువ్వు సజీవం కలిగిన దేవుడు అయ్యా, సజీవుడు అయ్యా. నువ్వు మా తండ్రివి, మా దేవుడు, మాకు దొరకవు. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, ఇంకా ప్రభా నీకు మాకు ఏమైనా దోషాలు ఉంటే తొలగించి మా ప్రార్థన ఆలకించి తండ్రి, నూతన సంవత్సరంలో పోవడానికి కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి తండ్రి. నూతన వాగ్దానాలు, నూతన మేళ్లతో, నూతన ఆశీర్వాదాలతో
నువ్వు మమ్మల్ని నింపండి ప్రభా నాయన. తండ్రి నీ సహాయం కోరి ప్రభా నాయన నీ దగ్గరికి వచ్చాం. జ్ఞాపకం చేసుకో దేవా. తండ్రి మాకు తండ్రి నాయన కొరత ఉన్నప్పుడు మాత్రం నీ సన్నిధికి రావడం కాదు కానయ్యా తండ్రి, నువ్వు చేసిన కార్యాలను బట్టి ప్రభా ఇప్పటివరకు ఎన్నో చేసావు తండ్రి నాయన, నీకు ఎన్నో వందనాలు. ఎప్పుడూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ తండ్రి నాయన నిన్ను కీర్తించుకునే భాగ్యాన్ని వాక్యం వింటున్న మా ప్రియులందరికీ అనుగ్రహించండి. సహాయం చేయండి ప్రభా. వారి అవసరాలన్నీ తీర్చండి. వారి కుటుంబ సభ్యులందరినీ ప్రభా నాయన నీ కనుపాపలో భద్రపరచండి ప్రభా. వారి అవసరతలన్నీ తీర్చండి. సహాయం చేయండి. నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.